నారాయణ గారు వలనే వాళ్ళ వీధిలో కూడా జ్యోతిరామ్ పూలే జయంతులు, సావిత్రిబాయి పూలే జయంతులు ఈ రాష్ట్రంలో జరుపుకుంటున్నాము అంటే ఆయన బీసీలకు ఒక ఎన్సైక్లోపీడియా. వారు ఉన్న సబ్జెక్టు అపారమైన సబ్జెక్టు. రాచరిక వ్యవస్థ నుంచి ఏ రాజు మనకు రెవల్యూషన్ ఇచ్చారు కానీ బ్రిటిష్ ప్రభుత్వాలు అలా ఇచ్చారు కానీ మొత్తం కూడా సౌకర్యంగా గంటాపట్టంగా చెప్పగలిగినటువంటి మహానుభావులు నారాయణ గారు శుభాకాంక్షలు చేస్తున్నాను. వారి యొక్క సబ్జెక్టు ఎక్కడ మిస్ అవుతుందని చెప్పి మొత్తం నేను వీడియో రికార్డు ఇచ్చాను. విజయవాడలో మీటింగ్లో మొత్తం కూడా నేను చెప్పి రికార్డు చేసుకోవాలి. నెక్స్ట్ తరం వాళ్ళకి తెలియాలి. మాకు తెలియని విషయాలు మేము తెలుసుకున్నాము. అంటే మేము అన్ని చెప్పలేకపోతే డైరెక్ట్ వారు మాట్లాడిన వచ్చినట్టు వీడియో రికార్డ్ చేసి భద్రపరుచుకున్నాం. మరి జ్యోతిరామ్ పూలే అంటే ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే తెలియని రోజుల్లో చిరంజీవి గారితో చెప్పించబట్టి జ్యోతిరామ్ పూలే గురించి వాళ్ళ కళాక్షేత్రం దగ్గర మన జ్యోతిరామ్ పూలే విగ్రహం పెట్టుకోవడం కానీ అది వాళ్ళ సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టుకునే స్థాయికి వచ్చాం. మరి మనలాంటి వాళ్ళు ఎంతో మందిని తయారు చేశారంటే మహానుభావుడు. మనకి కాన్సెప్ట్ ఉంటుంది, అన్యాయం జరుగుతుంది బీసీలో, కానీ దానికి ఒక ఉత్తేజాన్ని ఒక ఆశయాన్ని రిలేట్ చేసి ఇవాళ ప్రతి ఊళ్ళో చిన్న చెట్ట బీసీ సంఘం పెట్టుకొని పనిచేస్తున్నారంటే వాళ్ళందరూ ఎక్కువ ఒక నాలుగు ఉపన్యాసం విని చైతన్యవంతులై ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. అది ప్రత్యక్షంగా కనబడదు. మన సోదరుడు అన్నట్టుగా నిజంగా బహుజనులు వస్తున్నాయి. ఏంటంటే అది ప్రతి చోట మనకు కనపడదు. డైరెక్ట్ గా ఒక 1000 మంది 2000 మంది వచ్చి అప్పటి కొట్టి ఆరోగ్యాన్ని పడుతుంది. కానీ ప్రతి ఒక్క గ్రామంలోనో విలేజ్లోనో ఎక్కడ చోట మరి ఉపన్యాసాన్ని వ్యక్తి జీవితాంతం తను ఎంతో కొంత కాన్సెప్ట్ పనిచేస్తూ ఉంటాడు. అనేక వందల బీసీ రంగాలు ఉన్నాయి రాష్ట్రంలో. అందరూ పనిచేస్తున్నారంటే నారాయణ గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ ని వారసులుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి వారి ఎక్కడ చూసినట్టే బీసీ కాన్సెప్ట్ ఉంటున్నారు. మాకు మేయర్ పదవి ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి నేను నారాయణ గారు కాదనమాట. మేము శ్రీకాకుళం వరకు కూడా అందరూ సభలో పెట్టుకుని వెళ్ళాం. నగరంలో అనేది ఒకటి ఉందని వాడు లేదు. జగన్మోహన్ రెడ్డి మేయర్ పదవి ఇచ్చాడు. కర్ణాటక రామబాబు వాడిని కర్ణాటకకు చేర్పించాడు. కార్పొరేటర్ కూడా ఎన్నికైనటువంటి వ్యక్తిని ఇది ఇందుకు పనికిరాని వాళ్ళు ఉంటారు. దువ్వాడ రామారావు గారి ఎమ్మెల్యే గారు ఆలోచించుకుంటే ఇవన్నీ బీసీ కాన్సెప్ట్ వల్లే వచ్చినాయి. ఈ బీసీ కాన్సెప్ట్ మనలో ఎక్కించింది ఎవరో ఈ మహానుభావుడు. మిగతా వాళ్ళందరూ కాన్సెప్ట్ ఎక్కించి బలం తీసుకు వెళ్ళిపోయారు. కానీ జనాల్లో నిలబడి చివరి వరకు కూడా బీసీ కాన్సెప్ట్ మనం ఎక్కించాలి జనాల్లో అని చెప్పేసి ఇప్పుడు వారి యొక్క ఆశయాలను తీసుకోబట్టే నీ కంఠంలో ప్రాణం ఉండగా నీ శరీరంలో రక్తం ఉండగా కమ్మకి రెడ్డికి ఓటేదని ఒట్టేసుకో అప్పుడే నీకు రాజ్యాధికారం వస్తుందని మనం చెప్పగలుగుతామంటే ఆ కాన్సెప్ట్ మనం నన్ను జీర్ణించుకోవడం వల్ల. సో ఇలాంటి కాన్సెప్ట్ ని ప్రజల్లో తీసుకుని భావపెట్టడం ఇప్పుడు అంటే డైరెక్ట్ భావపెట్టడం వెళ్ళాలి. భావపెట్టడం వెళ్తుంది వారి వల్లనే. ఏదో రోజు తప్పనిసరిగా బీసీ ఉద్యమం అనేది ఉద్యోగులు పొందుతుంది. ఒక్కలాగా ఆ రోజు అక్కడ కొన్నాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు వేసినా సరే 10 నిండా డబ్బులు పెట్టే మనిషి కూర్చోబెట్టి తిన్నాను ఆహారం లేక ఎలా చనిపోతాడో ఆ పరిస్థితి వస్తుంది. ఎప్పుడు పిల్లలందరూ కూడా చైతన్యం వచ్చే రోజు ఆ చైతన్యం రావడానికి పునాది వేసి ప్రారంభం చేశారు. ఇవాళ జ్యోతిరామ్ పూలే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. సావిత్రిబాయి పూలే తెలియని వాళ్ళు లేరు. కాంశీరామ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సాహుదరాలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంబేద్కర్ తెలియని వాళ్ళు ఎవరు. ఎందుకంటే ఇలాంటి మహానుభావులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి అక్కడ మీటింగ్ ఉంటే 10 మంది ఉంటే 20 మంది ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి 4 మాటలు పెట్టి వాళ్ళ జీవితాన్ని పెట్టిన మహానుభావులు ఉండబట్టే మనం ఇంకా అలా చేసుకుంటాం. ఇవాళ విజయవాడలో మన మధ్య పుట్టినరోజు చేసుకుంటాం. సంతోషం. తప్పనిసరిగా పుట్టినరోజు భావిస్తున్నాను. థ్యాంక్ యూ బాబు సార్.